ఇక పాలమూరు యూనివర్సిటీ నిర్వహించే జాతీయ సెమినార్ వేదిక మార్చడం వివాదాస్పదమవుతుంది. మొదట్లో యూనివర్సిటీలోనే నిర్వహిస్తామని చెప్పిన అధికారులు పలు కారణాలు చెప్పే వేరే చోటకు మార్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాలమూరు యూనివర్సిటీ గూస చూస్తారనుకుంటే అనూహ్యంగా వేదిక మార్చడంపై ఇటు విద్యార్థులు మండిపడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. పాలమూరు యూనివర్సిటీ జాతీయ సెమినార్ను నిర్వహిస్తుంది. ఈ సెమినార్కు సీఎం రేవంత్ రెడ్డితో సహా ఇతర కేంద్ర మంత్రులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు అందరూ కూడా హాజరు కానున్నారు. అయితే ఈ సెమినార్ను పాలమూరు యూనివర్సిటీలో కాకుండా వేరే చోట నిర్వహించడాన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. పాలమూరు యూనివర్సిటీలోనే జాతీయ సెమినార్ను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చేటటువంటి జాతీయ సెమినార్కు సంబంధించి యూనివర్సిటీ వర్గాలు ఏం చెప్తున్నాయి, ఇక్కడ కాకుండా వేరే చోట ఎందుకు నిర్వహిస్తామని? ఆగస్టు 7, 8వ తేదీల్లో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు యూనివర్సిటీలో జరిగేటటువంటి జాతీయ సెమినార్కు రావాల్సి ఉంది. అయితే పిఎం ఉషా స్కీమ్ కింద యూనివర్సిటీకి 100 కోట్లు వచ్చిన సందర్భంగా జాతీయ స్థాయిలో అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్సు మరి కేంద్ర మంత్రులు రేవంత్ రెడ్డితో సహా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు యూనివర్సిటీలో వేదికను ముందస్తుగా యూనివర్సిటీ అధికారులు ఇక్కడే యూనివర్సిటీ ప్రాంగణంలోనే ఈ సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తర్వాత మళ్ళీ రంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి కన్హా శాంతివనానికి అట్టహాసంగా మార్చారు. అయితే దీని వెనుక అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. మరి ఈ అనుమానాలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీకి వస్తే మరి ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు మరి విద్యార్థులకు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ కానీ, ఉద్యోగాలు కానీ, డిఎస్సి కానీ రకరకాల విద్యార్థులకు సంబంధించిన అన్ని అంశాలపైన విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తాయి. మరి నాకు రేవంత్ రెడ్డి పర్యటనకు అడ్డంకులు వచ్చే అవకాశం ఉందని చెప్పి మరి జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఈ సందర్భాన్ని చెప్పి యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని వద్దు, మనం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి కన్హా శాంతివనంలో నిర్వహించుకుంటే విద్యార్థి సంఘాల నుంచి ఎలాంటి ఆందోళనలు, ఇబ్బందులు తలెత్తవని అక్కడకు మార్చడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ పాలమూరు బిడ్డ పాలమూరు యూనివర్సిటీకి వస్తే ఎక్స్ట్రా నిధులు వస్తాయి, విద్యార్థుల భవిష్యత్తులు మంచిగా అవుతాయి, ఇక్కడ ఉన్న యూనివర్సిటీలో మంచి మౌలిక వసతులు ఇంకా మెరుగుపడతాయని మేము ఆశించాం. కానీ ఇక్కడ ఉన్న అధికారుల లోపమో లేదంటే అక్కడ ఉన్న లోకల్ రాజకీయాల లోపమో తెలియట్లేదు. ముఖ్యంగా పాలమూరు నుంచి సీఎంగా ఎన్నికైన మన ముఖ్యమంత్రి ఈ యూనివర్సిటీకి వస్తే యూనివర్సిటీకి ఏం చేస్తాడని చెప్పి మనం ఆలోచించాం. ఎంతో నిధులు వస్తాయని మనం ఆశించాం. కానీ యూనివర్సిటీకి వస్తే విద్యార్థి సంఘాలు ఎక్కడ అడ్డుకుంటారని, ఎక్కడ ప్రశ్నిస్తారని చెప్పి, జాబ్ క్యాలెండర్ని ఎక్కడ ప్రశ్నిస్తారని చెప్పి భయపడి, కేవలం విద్యార్థి సంఘాలకు భయపడి మాత్రమే ఇక్కడికి నుంచి ప్రోగ్రాం ఇక్కడ షిఫ్ట్ చేయడాని చెప్పి మనం అనుకుంటున్నాం. ఇక్కడే సమావేశం నిర్వహించడానికి విద్యార్థి సంఘాల తరఫున ఏ విధంగా పోరాడనున్నారు? ఇటు యూనివర్సిటీ అధికారుల మీద ఎట్లా ఒత్తిడి తీసుకురాను? మొదటి నుంచి పాలమూరు యూనివర్సిటీ అంటేనే కరువు కాటకాలకు పేరుగాంచినటువంటి జిల్లా, వెనుకబడతనానికి మొదటి వరుసలో ఉన్నటువంటి జిల్లా, విద్యాపరంగా వెనుకబడతనానికి గురైనటువంటి జిల్లా. ఈ జిల్లాకు స్వయంగా మన జిల్లావాసి ప్రతి వేదిక మీద నేను నల్లమల్ల బిడ్డను, నేను ముఖ్యమంత్రిని, పాలమూరు జిల్లా వ్యక్తిని అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఇక్కడ నేషనల్ సెమినార్ నిర్వహిస్తున్నాడు. ఒకప్పుడు మేము సంతోషపడినాం. నిజంగా పిఎం ఉషా కింద 100 కోట్లు ఇచ్చిన తర్వాత కేవలం ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా వస్తారు, అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు వస్తారు, అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు వస్తారు, విద్యావేత్తలు వస్తారు, శాస్త్రవేత్తలు వస్తారు. డైరెక్ట్గా పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు ముఖాముఖి వాళ్ళని కలిసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ జాతీయ సెమినార్ నిర్వహించడం వల్ల ఇక్కడ పాలమూరు యూనివర్సిటీలో వనరులు డెవలప్ కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టీ స్టాల్లు కానీ, హోటల్స్ కానీ, ఆటో నడుపుకున్నటువంటి కార్మికులు కానీ, విద్యార్థులు కానీ ఎంతోమంది వస్తారు. ప్రపంచం మొత్తం కూడా ఇక్కడ భారతదేశంలో జరుగుతున్నటువంటి జాతీయ సెమినార్ ఒక రూరల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీలో నిర్వహిస్తారంటే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఆ సోయి లేకుండా పోయింది. ఎందుకు వాళ్ళు ఏం సాకు చూపుతున్నారు? ఇక్కడ మేము టెంట్లు, ఇక్కడ మేము రూమ్లు లేవు అని చెప్తున్నారు. కొత్తగా గెస్ట్ హౌస్ కట్టారు, దాదాపు 12-13 రూమ్లు ఉన్నాయి, డార్మెంటరీలు ఉన్నాయి. ఇక్కడ 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి షాద్నగర్ ఉంటుంది, జడ్చర్లో ఉంటుంది, భూత్పూర్ ఉంటుంది, నారాయణపేట ఉంటుంది. వాళ్ళకి అందరికీ వాహనాలు పెట్టి వాళ్ళందరూ తరలించవచ్చు కదా. ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులకు కూడా లబ్ధి చేకూరుతుంది కదా. పాలమూరులో ఇప్పటివరకు నాకు తెలిసి ఏ జాతీయ సెమినార్ జరగలే. వచ్చినటువంటి అవకాశాన్ని వీళ్ళు ఎందుకు చేజారుస్తున్నారు? కన్హా శాంతివనం రంగారెడ్డి జిల్లాకు పెట్టి, రంగారెడ్డి జిల్లా అంటే ఏంది? రంగారెడ్డి జిల్లా అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పైసలతో బాగా ఉన్నటువంటి జిల్లా. ఆ జిల్లాకు నువ్వు కొత్తగా ఇచ్చేది ఏం చాలా ఉన్నాయి కదా. మరి ఈ పాలమూరు జిల్లాకు లేక ఒక జాతీయ సెమినార్ నిర్వహించుకునే అవకాశం వస్తే ఇక్కడ నుంచి వేరే దగ్గర తరలిస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏముంటే నిరాశ చూపినట్టు? మేము ఇక్కడ యూనివర్సిటీలో విద్యార్థి, ఇది మొదటి నుంచి పాలమూరు యూనివర్సిటీ అంటే పీజీ కళాశాల కాదు, ఇంటర్మీడియట్ లాగా మారింది. ఇక్కడ యూనివర్సిటీ అంటే అర్థం ఏంది? ఇక్కడనే పీజీ చేయాలి, ఎంపీలు చేయాలి, పిహెచ్డీ చేయాలి, రీసెర్చ్ చేయాలి, అవసరమైతే ఇక్కడే ఉద్యోగ అవకాశాలు పొందాలి.
కానీ ఇక్కడ 2 సంవత్సరాలు మాత్రమే చదువుకొని ఇంటర్మీడియట్ కళాశాలలో వెళ్ళిపోవడానికి ప్రణాళికలు రూపొందిస్తారు. ఇక్కడ ఎంపీ లేదు, రీసెర్చ్ చేయడానికి అవకాశం లేదు. మన రీసెర్చ్ బిల్డింగ్ కట్టారు, అది ఇంతవరకు భవనం ఓపెనింగ్కి రాలే. మరి కనీసం ముఖ్యమంత్రి గారు వస్తే ఆయన దృష్టికి పోతుంది కదా రీసెర్చ్ ఫెసిలిటీస్ ఏం కట్టాలనేది. అలాగే పిహెచ్డీ చేయబడిన విద్యార్థులకు హాస్టల్స్ లేవు, మళ్ళీ అట్లాంటివి కట్టాలంటే ముఖ్యమంత్రి దృష్టికి పోతుంది కదా. అంటే ఇవన్నీ కూడా పాలమూరును ప్రేమ లేనటువంటి రిజిస్ట్రార్ వీసీలు చేసేటువంటి కుట్ర. పాలమూరు యూనివర్సిటీ మీద నిజంగా వీసీ రిజిస్ట్రార్లా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ప్రేమ ఉంటే తక్షణమే ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఎన్ని సభలు చూస్తలేం, నరేంద్ర మోడీ గారు వచ్చే సభ కానీ తర్వాతే ముఖ్యమంత్రులు వచ్చే పెద్ద పెద్ద సభలు కూడా టెంపరీగా గ్యాలరీలు ఏర్పాటు చేసుకుంటున్నారు, టెంపరీగా రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు, టెంపరీగా ఎన్నో ఏర్పాటు చేసుకుంటున్నారు, టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ చేయొచ్చు, కానీ మనసు బాగుండాలి. మనసు వీళ్ళకు పాలమూరు యూనివర్సిటీ మీద ప్రేమ లేక ఇవన్నీ అక్కడ తరలిస్తున్నారు. దీనికి ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. యూనివర్సిటీ అధికారులు తక్షణమే ఇక్కడే పాలమూరు యూనివర్సిటీలో జాతీయ సెమినార్ మీద నిర్ణయం తీసుకోకపోతే యూనివర్సిటీ బంద్కు పిలుపునిస్తూ ఉన్నాం. యూనివర్సిటీకి బంద్ పిలుపునిస్తాం, దశల వారీ కార్యక్రమాలు చేపడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జాతీయ స్థాయి సెమినార్ను పాలమూరు యూనివర్సిటీలో కాకుండా వేరే చోటికి మార్చడాన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యూనివర్సిటీ అధికారుల తీరుపైన మండిపడుతూ ఉన్నారు. వెంటనే నిర్ణయాన్ని మార్చుకొని పాలమూరు యూనివర్సిటీలోనే జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తే ఇక్కడ యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పన కావచ్చు, ఇతర అంశాల మీద నిధులు వచ్చి యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పడతాయని విద్యార్థి సంఘాలు చెప్తున్నారు. వెంటనే అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.